హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇవాళ చేసేది ఏంటంటే చాక్లెట్ గెస్సింగ్ ఛాలెంజ్ విత్ బ్లైండ్ ఫోల్డ్స్. సేమ్ ప్రొసీజర్ పాత వీడియోస్ లో చేసినట్టే, లేస్ ది ఇంకా కూల్ డ్రింక్స్ ఛాలెంజ్. సో సేమ్ కళ్ళకి గంతలు ఉంటాయి అండ్ మా ముంగట 2 బౌల్స్ ఉంటాయి. ఆ బౌల్స్ లో చాక్లెట్స్ ఉంటాయి, డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి. అంటే నాకు ఇప్పుడు 15 చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను కంటిన్యూ చేసిన. సో చెప్పు సో డిఫరెంట్ చాక్లెట్స్ పెడతారు. 15 చాక్లెట్స్ ఉన్నాయి మొత్తం. 15 ఉన్నాయి కరెక్ట్. ఒక 15 ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద ఛాలెంజ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్. గైస్, మనకు ఉన్నది ఇక్కడ చాక్లెట్ అండ్ ముంగట వ్రాపర్స్ ఉన్నాయి. ఏ చాక్లెట్ ఉందో దాని వ్రాపర్ ఇక్కడ ఉన్నది. సో ఫస్ట్ రౌండ్, లెట్స్ గెస్. డైరీ మిల్క్. కానీ డార్క్ ఎసెన్స్ ఇది మంచిది. అది ఏదో ఉంది చూడు. కాదు బార్న్విలేరా ఇది? ఈ ఫ్యూజ్ బార్న్విలే. నాకు బార్న్విలే ఫిక్స్, ఫ్యూజ్ ఫిక్స్. సెకండ్ రౌండ్, సెకండ్ చాక్లెట్. చాక్లెట్ హియర్. వర్క్ బార్బన్ అది కిట్ క్యాట్ అంటారు. కిట్ క్యాట్ ఫిక్స్. అదే బార్బన్ 5 స్టార్ సేమ్ కదా, క్యారమెల్ ఉంటాయి కదా. ఏమో తెలియదు. ఇదైతే కిట్ క్యాట్ ఫిక్స్. అయితే 2 ముక్కలు తింటున్నాం. సో ఇది కిట్ క్యాట్ ఫిక్స్. ఇది నాది బార్బన్. సో కిట్ క్యాట్, బార్బన్. సెకండ్ రౌండ్ పాస్. సో గైస్, దిస్ ఇస్ ద థర్డ్ రౌండ్ అండ్ మన దగ్గర చాక్లెట్. ఏం చాక్లెట్? కాఫీ వాసన వస్తుంది. మరి ఇది ఈ స్నిక్కర్స్. ఇది నేను తినకముందే చెప్పేస్తున్నా. పల్లి వాసన వస్తుంది. స్నిక్కర్స్ పర్క్ కదా, అట్లాంటి సబ్స్టెన్స్. పర్క్, కిట్ క్యాట్. అరే 5 స్టార్ ఉంది కదా. ఇంకొందా దీంట్లో? పర్క్ రేది. ఇది 5 స్టార్ 3D అనుకుంటే. ఆ పేట్లన్నీ లేకుండా మామూలుగా తింటరా? ఏమన్నా ఇవ్వచ్చు. అంత సినిమా లేదు. టేస్టింగ్ అంటే జస్ట్ టేస్ట్ చేయాలి అంతే. ఏం చేస్తున్నాడు? కాదు రాయో, ఇక్కడ పర్క్ అని రాసి ఉంటుంది కదా. నీ ముఖం నేను ఎరకోవడానికి కదా, అందుకనే. ఇదైతే 5 స్టార్ 3D రా ఫిక్స్. పర్క్ కిట్ క్యాట్ కాదు. నాకు ఈ స్నిక్కర్స్ 5 స్టార్ 3D తెలుస్తలేదు. స్నిక్కర్స్ 2 రకాలు ఉన్నాయా? అరే ఆగండి రా. అయిపోయింది కదా, తినేస్తున్నావు కదా, ఇంకా ఆగండి. అరే స్నిక్కర్స్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. స్నిక్కర్స్ ఒకటే ఉంది. ఒకటా? అయితే 5 స్టార్ 3D. 5 స్టార్ 3D అది. 5 స్టార్ 3D నాది పర్క్. లెట్స్ గో టు నెక్స్ట్. ఫోర్త్ చాక్లెట్ వి హావ్ హియర్. అండ్ అది ఇండియానే వేస్తా. అరే అసలు దీంట్లో ఏమైనా వేసినా? దాంట్లోనేమో ఇండియానే వేస్తా. అరే ఈ డైరీ మిల్క్ అయితే కాదు. ఇది ఏదర్ గెలాక్సీ ఆర్ బార్న్విల్. 5 స్టార్. ఇది బార్న్విల్ రా. 5 స్టార్ నేను ఎక్కువ తిన్నా. పళ్ళకంతా ఇదే ఉంటుంది మళ్ళీ. కానీ కాఫీ స్మెల్ ఎందుకు వస్తుంది నాకు అర్థమైతలేదా.
ఇంకా ముక్కగా వేస్తారు బాగుంది. బాన్విల్ అండ్ 5 స్టార్ నాది. బాగుంది. అంటే నాకు పళ్ళ మొత్తం అదే ఉన్నాయి ఇంకా. ఇది బాన్విల్. అండ్ లెట్స్ గో ఫర్ ద 5th రౌండ్ కదా. 5th round. This is the next chocolate we are having. Fifth guessing. 5th guessing and the chocolate name is what the ఈ చాక్లెట్ నేను ఎప్పుడు తినలేనా. ఇది కూడా నేను ఎప్పుడు తినలే. పల్లి ఉంది, వేఫర్ ఉంది. గ్యాలక్సీ ఇది. ఇది అసలు పేరు కూడా తెలియదు. ఇది లవ్ ఇట్. గ్యాలక్సీ. అరే గ్యాలక్సీ ఇది నేను నోట్లో పెట్టుకున్నా ఇక్కడ నేను తిన్నా. సో ఇది బయట గ్యాలక్సీ. మైన్ ఇస్ గ్యాలక్సీ. అండ్ వాట్ అబౌట్ యువర్? ఆప్షన్స్ ఏమున్నాయి కూడా గుర్తొస్తారు ఎవరన్నా. అంటే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కోన్ బన్ ఇంకా కరోడ్పతి కాదు. పల్లి ఉంది. మీలో ఓవర్ కోటేశ్వరుడు. అరే ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పరా అండి. చెప్పారు అట్లా 15 చాక్లెట్స్ ఉన్నాయి. 15 చాక్లెట్స్ లో నీదేదో చెప్పాలి. ఆడ వీడియో లెంత్ 20 minutes అవుతుంది. గ్యాలక్సీ పల్లి వచ్చిందంటే పల్లి ఎందుకు వచ్చిందిరా నీకు? పల్లి వచ్చింది ప్లస్ వేఫర్ వచ్చింది, రెండు ఉన్నాయి. వేఫర్ వస్తే మళ్ళీ నీకు అది ఎందుకు అవుతుంది? వేఫర్ లో పల్లి ఎందుకు వస్తుంది? అమ్మా నా మైండ్ వెలిగిపోయింది. ఏందో ఏంద్రా అది. 5 4 గ్యాలక్సీ 3 గ్యాలక్సీయా? వైట్ కలర్ ఉంటుంది చూడు అదే. వైట్ కలర్ గ్యాలక్సీ ఎందుకు ఉంటుందిరా? గ్యాలక్సీ వైట్ కలర్ ఉంది. కవర్. సో ఇద్దరం గ్యాలక్సీ అన్నాము. నాకు తెలుసు నాది గ్యాలక్సీ, గ్యాలక్సీ కాదని. సో నెక్స్ట్ రౌండ్. దిస్ ఇస్ ద నెక్స్ట్ చాక్లెట్ we have here and the chocolate name is You have to guess that. సౌండ్ అట్లా వస్తుంది. ఈ మిల్కీ బార్. ఇది బాగుంది. అంటారు ఇది మిల్కీ బార్ ఫిక్స్. మిల్కీ బార్ ఫిక్స్. మంచి నట్స్ ఇంకేమన్నా గాయ్స్, ఇది మంచి నట్స్. నేనైతే ఫిక్స్ అయిపోయాను. కరెక్ట్. మిల్కీ బార్ ఫిక్స్. మిల్కీ బార్ అంట. లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. మిల్కీ బార్ కానీ గలీజ్ ఉంది. అయిపోయింది పడ్డది. పడ్డది బాగా. మిల్కీ బార్ తెల్లగా ఉంటుందిరా. అంటే అమ్మా చూసేసాడు వీడు. తెల్లగానే ఉంది. టేస్ట్ అని తెలిసిపోతుంది. టేస్ట్ తెల్లగా నువ్వు అంటే ఇప్పుడు గోడకు నాకితే నీకు తెలుస్తుందా? ఏం మాట్లాడుతున్నాడు? నోరు అంతా ఖరాబ్ అయింది. మిల్కీ బార్ బాగానే ఉంటుందా? నాకు ఎందుకు ఎక్కువ అయింది లాస్ట్ టేస్ట్. అది రికార్డ్ అవుతుంది చూడు ఒకసారి. ఇక్కడ అవ్వదంట. గోవిందా గోవిందా. అంతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. పెట్టినా ఈ చాక్లెట్ బాగుందా? క్రిస్పీ అది కదా. అరే క్రిస్పీలో కూడా ఉంది కదరా. అరే యార్ అది మంచి కాదురా. క్రిస్పీలో రాది. మంచి అంటే షేట్ మ్యాన్. షేట్ ఇంతకు ముందుది గాయస్. అది క్రిస్పీలో గాయస్. వీడు ఒకడు పక్కకి వెళ్ళిపో. నాకు ఐడియా రాలేరా. నాకు గుర్తొచ్చింది తింటుంటే. అయిందా పెట్టినా? షెట్ ఐ హావ్ మిస్డ్ వన్. పేర్లు తెలుసు. స్టార్ట్ సో as it is సో నెక్స్ట్
ఇదేం తగ్గుతుంది మోస్ట్ కన్ఫ్యూజన్. పల్లీలు వస్తున్నాయి కాబట్టి ఇంకా వస్తుంది. అవి నేను పెట్టి 5 స్టార్ ఇది 5 స్టార్. చెప్తాను. అరే 5 స్టార్ కాదురా. అరే ఇంకో పీస్ ఏరా. దిస్ ఇస్ స్నికర్స్ గైస్. పళ్ళ గుర్తి చెప్తా స్నికర్స్ అయిపోయింది అంతనే అమ్మ ఇష్టమా? చెప్పు ఇయ్యాలేరా వేసి చెప్పండి తీసుకొని ఇక్కడ ఉన్నా చెప్పు. సరే 5 స్టార్. 5 స్టారా? 5 స్టార్. నేను ఏం చెప్పు స్నికర్స్ మనీ స్నికర్స్ 5 స్టార్. నెక్స్ట్ రౌండ్ ప్లీజ్. 8 అనుకుంటా. 8 కదా. 8తో 9తో అక్కడ స్క్రీన్ పైన ఇక్కడనా 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 ఒక దగ్గర ఉంది. ఏందో కాలేజ్ స్టార్ట్ చేసి ఇది ఎన్ని కాఫీ ఉంటాయా బాబు? కూడా ఏదో తేడా ఉంది. సౌండ్ ఏంద్రా? ఈ చాక్లెట్ అయితే నేను ఎప్పుడు తినలే. ఇంకా ఉందా దీంట్లో? It's going over the head, you know. నేను ఇది మంచి క్రంచ్ అనుకున్నా, అది మంచిది డిఫరెంట్ పీనట్స్ ఏది ఉంది. సో ఐఎమ్ థింకింగ్ ఇది లవ్ ఇట్ అనుకుంటా. కాదు రీడింగ్ ఆ 3Dలో క్యారమెల్ ఇంకా ఉంటాయి కదా. 3D 5 స్టార్ 3D ఇది. దిస్ ఇస్ 5 స్టార్ 3D నీది. చెప్తాడు రాడిది. ఏం చెప్పినాం? ఈ లవ్ ఇట్ ఆర్ గ్యాలక్సీ. లవ్ ఇట్ ఆర్ గ్యాలక్సీ అంట, కానీ ఏదో ఒకటి లవ్ ఇట్ లవ్ ఇట్. దిస్ ఇస్ లవ్ ఇట్ అండ్ దిస్ Love ఇస్ it, 5 స్టార్ 3D. విష్ చేస్తే 3D 3-6 9th గెస్. 9th చాక్లెట్. 9th guess. అరే ఏంటి ఎంత పెద్దది? అరే See. గలీజ్ ఉంది. ఇది లవ్ ఇట్ రా. నువ్వు ఏం ఫిక్స్ అయితే చెప్పు, నేను కూడా అదే చెప్తాను. ఇది లవ్ ఇట్ ఇదైతే. లవ్ ఇట్ బాగుంటుంది రా, కానీ డార్క్ చాక్లెట్ బాగుంది లెక్క అనిపిస్తుంది. లవ్ ఇట్ చాలా గలీజ్ ఉంది. బాగుంది వీళ్ళు అట్లా పెట్టిన ఒకటి ముక్కోటి లేదు. మళ్ళీ ఒక బాగుంది లవ్ ఇట్. మేము లవ్ ఇట్. ఇద్దరు లవ్ ఇట్. ఇద్దరు లవ్ ఇట్టా? లవ్ ఇట్. I love it, but I hate it. బాలే. దిస్ మైట్ బి 10th గెస్. 10th. అరే నాకు స్పూన్ పెట్టలే. ఈ కాఫీ వస్తుంది. కాఫీ అరే ఇంతకుముందు ఏం చెప్తాను. డైరీ మిల్క్ ఏది? కాఫీ వస్తుంది. డైరీ మిల్క్ మీరు ఏం బాగా డైరీ మిల్క్ కాదు ఇది.
మిల్కీ బారు. అరే పాత చాక్లెట్ టేస్ట్ నోట్లోనే ఉంది. మిల్కీ బార్ తినేసరికి డైరీ మిల్క్ అనుకున్నాను నేను. నిజం రా. అరే మళ్ళీ పేరు గుర్తొస్తలేదు రా ఇది. మిల్కీ బార్ ఇది. మిల్కీ బార్ ఇదైతే ఫిక్స్ రా, నేను పక్క చెప్తాను. నాకు ఇది చాక్లెట్ ఉంది, కాఫీ ఉంది, వేఫర్ ఉంది. ఏం చాక్లెట్ ఉంది? పర్క్ అయితే కాదు, మూషా కాదు, వేఫర్ ఇంకేముంటుంది? వేఫర్ ఉన్నదే ఒకటి, పర్క్ కాదు, ఉంది. 5 స్టార్ కాదు, వేఫర్ లేదురా. ఫ్యూజ్ కాదు. మిల్కీ బార్, మిల్కీ బార్, మైనస్ మిల్కీ బార్ బ్రో, కరెక్ట్. అరే జల్దీ అప్పు నువ్వు అరే ఎంతసేపు తీసుకుంటావు మనం? నువ్వు ఇది ఏందో తెలుస్తలేదు రా. తీసుకుంటారా చెప్పు. బ్లాకిష్ బ్రౌనిష్ ఒకటి చాక్లెట్ నేను పేరు అయితే చెప్పను. పేరు గుర్తొస్తుంది. నాకు తెలుసు కానీ నేను చెప్పా గైస్. అరే పేరు చెప్పురా. టీమ్ 3 విల్ విన్. నీకేం వీడు ఆగం గాడు ఉన్నాడు. అరే నువ్వు సరే, నువ్వు ఏదో ఒకటి చెప్పేసి. కాఫీ ఉంది. పార్క్. అరే అదొద్దు, దాని తప్ప. డైరీ మిల్క్ వద్దు, అదొద్దు. కిట్ క్యాట్ కాదు ఇది. గెస్ట్ చెయ్యి ఇంకా. స్నికర్స్ కాదు, 5 స్టార్ అయిపోయింది. ఇన్ని అన్నం చెప్పినాక అరే అన్ని సాఫ్ట్ చాక్లెట్ చెప్పకరా. అన్ని సాఫ్ట్ చాక్లెట్ చెప్పలేదు. సాఫ్ట్ చాక్లెట్ అది చెప్పురా వరుణ, జల్దీ ఏదో ఒకటి. లేట్ టైం పాస్ అయింది ఏమన్నా అదా తీసే. నాకు గెస్, నాకు పేరు గుర్తొస్తుంది. సరే గెస్ క్యాన్సల్. క్యాన్సల్ కాదు, ఏమంటారు దాన్ని? పాస్. పాస్. నాకే పాయింట్. నీకేంది పాయింట్? నాకు అలా పాయింట్ రాదు కానీ 0 వస్తుంది, సేమ్ కంటిన్యూ అవుతుంది. సో నాది అంటే రాంగ్ చెప్పినట్టు పెట్టేసేది. రాంగ్ 0. ఏదో గెస్ అయితే కదరా. అదే నాకు ఆ పేర్లు గుర్తు ఏం గుర్తొస్తలేదు. ఏదో ఒకటి ఏరా అంటే అది కూడా వేస్తారు. పర్క్ అయితే కాదు ఇది. 5 స్టార్ కాదంటూ మళ్ళీ పర్క్ అంటే. అరే పర్క్లో వేఫర్లు ఉంటాయి, తెల్ల అర తింటే. ఇది కూడా వేఫర్ ఉంది. సరే పర్క్ వేసుకో, మళ్ళీ చెప్పుకుంటాం. పర్క్ అంట గాయ్స్. పర్క్ ఫిక్స్. పర్క్ నాది మిల్కీ వే. మిల్కీ వే కదా నాది. మిల్కీ బార్. ఓకే. Yes, fix. This is the next one and we have to guess it. Chal se banta hai. 5 star lekunda. ఇది మూషా. సమోసా. మూషా. ఇది మూషా. మిల్కీ బార్ మూషా. ఈ మిల్కీ బార్ మూషా ఫిక్స్. అది 5 స్టార్ చెప్పిన నేను, మళ్ళీ 5 స్టార్ వచ్చింది. ఫైవ్ స్టార్ ఫిక్స్. 5 స్టార్ ఫిక్స్ చేస్తున్నా. నువ్వు మూషా ఫిక్స్. మిల్కీ బార్ మూషా. guys, this is our 12th guess. పల్లీల సేవలు. ఎన్ని పల్లీలునే రా బాబు కదా, అన్ని పల్లీలు ఉన్నాయి, అన్ని 5 స్టార్లు ఉన్నాయి. నాకు ఇది కూడా స్టిక్కర్స్ అని అనిపిస్తుంది. 5 స్టార్. 5 స్టార్ అయిపోయినాయి ఆడ. 5 స్టార్ ఫిక్స్. స్నిక్కర్స్ 5 స్టార్. 5 స్టార్.
స్నికర్స్ 5 స్టార్. స్లోగా లేనే లేదు, ఫాస్ట్ తుంగభద్ర ఎక్స్ప్రెస్. 13th గెస్ కదా, ఏదో ఒక గెస్ గాయస్. ఇంకా లాస్ట్ ఒక 3-4 ఉన్నాయి. డైమండ్స్ ఇట్స్ డైమండ్స్ మ్యాన్. ఈ క్రిస్పీలో క్రిస్పీలో చాలా క్రిస్పీ ఉంది. డైరీ మిల్క్ క్రిస్పీలో క్యాడ్బరీ. This is Dairy Milk plain, Cadbury Dairy Milk PLAIN. Another. So next guess. Another one. వాడు ఏమంటారా? Another one. చూసుకొని తిందా అంటారు. నేను ఇంతకుముందు వచ్చింది టికెట్. ఇంకా నేను ఏదా టికెట్. అరే మళ్ళీ క్రిస్పీలో వేసినవారా? కాదు, కిట్ క్యాట్ బ్రో. 5 స్టార్ 3D. నేను చూసేస్తున్నారు ఎట్లా కిట్ అండ్ క్యాట్ 5 స్టార్ 3D. కొంచెం బ్రేక్ ఉంటే మంచిది. లాస్ట్ వన్. This is the last guess. మళ్ళా పని చేసి బాబు. మంచి నట్స్ వేసుకోవాలి. మంచి నట్స్. అరే నాకు మూసా పెట్టినావు అరే నాకు. ఫస్ట్లోనే చెప్పేసినాను. నాకు నేను ఎప్పటిప్పుడు మంచి నట్స్ బ్రో. ఇది గెలాక్సీ. ఎన్ని గెలాక్సీలు అరే ఇంకో ముఖ్యనా పలుకో పీస్. పలు పలు ఇది బట్టి దీన్ని పట్టరా. అమి నేను ఎందుకు తీసినావు? గెలాక్సీ. బా తొంతది మన గ్యాలక్సీ. ఇంకా తినాలని ఇంకా నడుస్తాయి కదరా. సో గాయస్ దిస్ ఇస్ అ ఫైనల్ అనుకో. ఫైనల్ కదా? ఎస్, దిస్ ఇస్ ఫైనల్. అండ్ నేను లాస్ట్ చెప్పింది మంచ్ నట్స్ అండ్ యువర్ గ్యాలక్సీ. గెలాక్సీ అన్నిటికీ గెలాక్సీ చెప్పిన. సో ఏదైనా ఒకటైనా కరెక్ట్ కావాలి. సో ఇప్పుడు మేము కళ్ళ గంతలు తీస్తున్నాము. 1 2 అరే ఆగా ఫస్ట్ చాక్లెట్స్ తీసేసి. చాక్లెట్ తీసేసి 1 నేను కూడా ఇచ్చేసాను. 2 3. నేను చెప్పాలి. 1 2 3. అది తీసుకొని ఆల్రెడీ జాగ్రత్తలో కూడా తినేస్తాను. గెలాక్సీ కూడా కాదు. అమ్మా నేను చెప్పాల్సింది ఒకటి గాయస్. ఏంటంటే ఫస్ట్ చాక్లెట్ తింటామా, ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది లోపలనే ఉంటుంది. లోపలనే ఉండి ఇంకో చాక్లెట్ తినేసరికి సేమ్ అదే ఫ్లేవర్ మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయి అది అసలు అదాగా ఆడ కూడా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ చాక్లెట్ ఛాలెంజ్ లో ఒక చిన్న గ్లిచ్ ఉంది. విన్నర్. ఉందన్నా ఫైనల్ డిసిజనా? ఎస్ ఫైనల్. మీరు విన్నర్ అయింది. వారు నిజమన్నారు. అరే వెళ్తుందా? అవునా? ఏదో ఒకసారి మా లిస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వాన్. పనిష్మెంట్ కళ్ళు ఎలా దిగే. సో వీడికి ఇప్పుడు పనిష్మెంట్ ఉంది. అరే చీయండి పనిష్మెంట్ ఎందుకు? నువ్వు తప్పేసినాను బుక్కి. సో గైస్ క్లియర్ విన్నర్ నేనే. పనిష్మెంట్ ఇప్పుడు మిస్టర్ త్రినేరాజ్. అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటాయి ఆఫ్టర్ లాంగ్ టైం. అప్పుడప్పుడు కాదు, ఆఫ్టర్ లాంగ్ టైం. Long అప్పుడప్పుడు అన్న మళ్ళీ. సో పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ చాకు ఉంది. చాకు తినాలా? చాకుతో కోసుకోమని కాదు కానీ ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది.
ఈ నిమ్మకాయని డైరెక్ట్ వీడు తినేస్తాడు. ఓకే, వీని కోసం ఒకటి ఉంటుంది, కోసి దాంట్లో సీడ్స్ తీసేస్తాను అంతే. ఓన్లీ సీడ్స్ తీసేస్తాను నాకు. ఈ మొత్తం తిన్నాను నువ్వు 2 పార్ట్స్. నో సగం. నువ్వు మొత్తం తినకపో చెప్తారా నీకు. ఇంకా అడిగినా మంచిగా అంత నీట్ ఉంది. ఇది కూడా తినాలి బాబు. ఫస్ట్ నీళ్ళలాగా తినాలా? నీ ఏమన్నా నీ నొక్కులో పోవాలి 2, నీకు అప్లో పోవాలి. కక్కడం ఊయడం 2 లేవు. కవర్ తీసుకోవాలి. నవిల్ మింగాలి అంతే. వామిటింగ్ ఏం రాదురా, వామిటింగ్ వస్తేనే నిమ్మకాయ ఇస్తారు. బాత్రూమ్ పక్కన వామిటింగ్ వస్తే నిమ్మకాయ తింటే రాదు, నిమ్మకాయ వాసన వస్తుంది. నేనైతే ఎవరు తినలేదు నిమ్మకాయ. ఏదో నిమ్మకాయ వేసుకో. నిమ్మకాయ ప్రియా నిమ్మకాయ పచ్చినప్పుడు బాధతో తినమని. అది మొత్తం తినాలి. ఇది కూడా ఉంది బాబు. నాకరా తినేసేరా, కొరుకురా. ఎట్లా తెలుసంటే నిమ్మకాయ నాకంటే మొక్క బుట్టకి నిమ్మకాయ రాస్తాడు చూడు. మొక్క బుట్ట కాదు, మొక్కజొన్న. అరే ఎట్లా తింటారు వారు చెప్పు. వారు పనిష్మెంట్ డిసైడ్ చేసిండ్రు. ఒక రూపాయి నేను తింటా. నేను ఎందుకు తింటా, నేను పనిష్మెంట్. సో వీనికి ఒక ఆప్షన్ ఇస్తా. ఇప్పుడు గ్లాస్ లో నీళ్లు పోసుకొని నిమ్మకాయ జ్యూస్ పిండేసి తాగేసి ఇది కూడా తినేసారు బొట్టుతో పాటు. ఏమంటావు? అరే నమ్మలాలి రా, అట్లా నాకి జ్యూస్ అంతా తాగద్దు. వరుణ్ ఎవరన్నా నేను మనిషి అన్నాక తింటారా? నువ్వు తింటావు కదా, నువ్వు మనిషి అయితే కదా తినడానికి. అరే కొరుకురా దాన్ని. కొరుకుతే ఏమవుతుంది? ఏం కాదు, ఎటు పక్కన ఉంది అంటే కొరుకు. ఏం అనిపించదురా. ఇంకోటి నెక్స్ట్ నిమ్మకాయకి ఇంకో ఛాలెంజ్ ఉంది, ట్విస్ట్. అది Come on, you can do it. మింగేసి. సో ఆగు. అదేంద్రా మధ్యలో. ఓకే. ఈ నిమ్మకాయకు ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు వీడు ఏం చేస్తారంటే పోరావో. అరే నాలుక మొత్తం రఫ్ అయిపోయిందా? ఆగు. ఇది తినుకుంటా ఎక్స్ప్రెషన్ లేకుండా తింటాడు వీడు. ఇది తినాలి నువ్వు. అరే ఇది తినేసాను. నువ్వు చిన్న ముక్క తిన్నావు, నువ్వు ఊరుకుంటావు. గాయ్స్ ఛాలెంజ్ అది తినేసి ఛాలెంజ్ కంప్లీటెడ్. నో పనిష్మెంట్. అరే వద్దు, అది తిని రాను. సరే పెట్టక తింటా. సో గాయ్స్ ఛాలెంజ్ కంప్లీటెడ్, బట్ పనిష్మెంట్ ఇస్ బాకీ. పనిష్మెంట్ తిన్ను. సో పనిష్మెంట్ అయిపోయింది, సగం తిన్నా గాయ్స్. ఇంకా సగం ఉంది. ఎట్లా అనిపించింది అంటే నాలుకే రఫ్ అయిపోయింది, అంటే ఇట్లా కార్ రోడ్ లెక్క అయిపోయింది. ఇంతకుముందు సిమెంట్ రోడ్ లా ఉండే. అదే హాఫ్ తినాలి నువ్వు, హాఫ్ తినాలి. ఎట్లైనా అది తిన్నావు కదా, సేమ్ అదే టేస్ట్ కానిచ్చేసి. ఎవరు ఇప్పుడు నిమ్మకాయ వస్తుంది రా. రేపు పొద్దున్న బిర్యానీలో కక్కేసి నిమ్మకాయ. గాయ్స్ సగం నిమ్మకాయ అయితే తిన్నా, ఇంకా సగం అయితే నా వల్ల కాదు. తినాలి ఇప్పుడే చెప్పేస్తున్నా. సో దిస్ ఇస్ హాఫ్. నో యూ హ్యావ్ టు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఆఫ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ పనిష్మెంట్ ఒకరు నాకు వస్తే నేను అప్పుడు చెప్తారా. అదంతే ఏం లేదు గాయస్. సో గాయస్ ఏమనుకోకండి, అంటే సగం నిమ్మకాయ అయితే నాలుగు తార్ రోడ్ చూపి. కానీ అంటే నిజంగా అది తినొచ్చు, కానీ ఒకటేసారి ఇట్లా కొరకంగానే ఆ నిమ్మకాయ జ్యూస్ అనేది వస్తుంది, దాంతో నోరంతా ఫ్రెష్ అయిపోతుంది. ఫ్రెష్ అయిపోయినాక ఒకటేసారి ఆ సార్నెస్ అనేది ఇట్లా ఇట్లా
కొడుతుంది ఇట్లా కొట్టి మొత్తం అంతా ఒక పాయింట్ ఇట్లా ఒక ఇట్లా నీళ్ళు వచ్చేసిన కళ్ళకి బయటికి వెళ్ళినప్పుడల్లా నింబు జ్యూస్ అంటూ నింబు సోడా అంటూ ఎప్పుడు చూసినా అదేంది మౌంటైన్ డ్యూ అంటూ ఇది తినడానికి అయితలేదా నీకు? నిమ్మకాయ లోపల నీళ్లు తాగితే మంచిదిరా. ఇది నీళ్ళు తాగరా పిండుకో, ఇది తినకు మొత్తం కంప్లీట్. అక్కడ కాదు దాంట్లో కాదు గాయస్, ఇగో గ్లాస్ తీసుకుంటా. నీళ్ళు కాదు, నీళ్ళేం లేవు గాయస్. ఇది ఏందో ఇది. అరే నిమ్మకాయ విండింది పట్టదురా. అంత గ్లాస్ ఇగో నిమ్మకాయ విండుతున్నా. సాడదు కాలేదు. అరే పిండి మసాలా ఉప్పు ఏమంటారు? ఈ పనిష్మెంట్ నీకు. నిమ్మకాయ ఇంతున్నది మీకు ఆ గ్లాస్ కాబట్టి కనిపించట్లేదు. సో కనిపించేటట్టు పెట్టారా? వద్దు, కనిపించదు. ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ వెండిన హాఫ్ నిమ్మకాయ నేను తినేసిన. అది కూడా తిను నీళ్ళతో పాటు. ఇప్పుడు నేను తినేస్తున్నా గాయస్. తినేస్తున్నా, ఇది తాగేస్తున్నా. తినేస్తున్నా అని చెప్పేసి సగం నిమ్మకాయ క్లాస్ నుండి వచ్చిందంట. గాయస్ ఛాలెంజ్ కంప్లీటెడ్. గాయస్ వీడు ఎంత దుర్మార్గుడు మోసం. సరే ఫస్ట్ అయితే సగం నిమ్మకాయ తిన్నానా లేదా? ఫుల్ నిమ్మకాయ అనేది పనిష్మెంట్. సగం నిమ్మకాయ అయితే తిన్నా గాయస్. సో ఛాలెంజ్ ఇక్కడితో కంప్లీట్ అండ్ పనిష్మెంట్ ఆల్సో కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ బాయ్. బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్. అరే నువ్వు ఇప్పుడు తినేకి రా వీడియో రా అరే రా